చాలా మంది మన దగ్గరికి వచ్చే కపుల్స్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కోసం వస్తారు. దాంట్లో ట్రీట్మెంట్ తీసుకొని సక్సెస్‌ఫుల్‌గా ప్రెగ్నెన్సీస్ ఉన్న వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. సో, ఈ ప్రెగ్నెన్సీ స్కాన్స్ చేస్తూ ఉన్నప్పుడు చాలా మంది కపుల్స్ ఒక డౌట్ అడిగారండి. అదేంటనంటే, "ఇన్ని స్కాన్స్ చేయొచ్చా మేడం ఒక ప్రెగ్నెంట్ అమ్మాయికి? లేదా ఒక నార్మల్‌గా ఉండే ఫాలిక్యులర్ స్కాన్స్ కానీ, ఈ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు చేసే స్కాన్స్ గానీ, ఇన్ని స్కాన్స్ చేస్తే ఏమైనా ప్రాబ్లమా?" అని అడుగుతారనమాట. సో, ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వెషన్. ఐ థాట్ సో మెనీ పీపుల్ మైట్ బి హావింగ్ దిస్ డౌట్. అందరికీ ఉండొచ్చు. ఎందుకు ఇన్ని స్కాన్స్ చేస్తాము? అనవసరమైన స్కాన్సా ఇవి? అసలిది హార్మ్‌ఫుల్లా కాదా? గురించి మాట్లాడతామండి. నమస్తే అండి. నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్ అండ్ ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్ అట్ 49 హాస్పిటల్స్, ఎల్బీ నగర్ బ్రాంచ్. సో, మనం స్కాన్ మెషిన్‌లో అల్ట్రాసౌండ్ మెషిన్ అంటారనమాట. సో, ఈ అల్ట్రాసౌండ్ మెషిన్‌లో మనం యూజ్ చేసేది పీజో ఎలక్ట్రిక్ క్రిస్టల్స్. అంటే ఇది రేస్ కాదు, ఇది రేడియేషన్ కాదు ఫస్ట్ థింగ్. రేడియేషన్ అనేది డేంజరస్. సో, రేడియేషన్ దేంట్లో ఉంటుంది? మన ఎక్స్‌రేస్ చిన్నప్పుడు ఎక్స్‌రేస్ తీస్తారు కదా! ఛాతీ ఎక్స్‌రే అంటారు. సో, ఈ ఎక్స్‌రేలో రేడియేషన్ ఉంటది. అండ్ సీటీ స్కాన్. సీటీ స్కాన్ అంటే పడుకోబెట్టి మెషిన్ లోపలికి పంపిస్తారు. సో, ఈ స్కానింగ్ సీటీ స్కాన్‌లో కూడా ఎక్స్‌రే కంటే చాలా ఎక్కువ రేడియేషన్స్ ఉంటాయన్నమాట. సో, ప్రెగ్నెన్సీ కానీ లేదా ఫెర్టిలిటీ కోసం ప్రయత్నించే వాళ్ళు, పిల్లల కోసం ప్లాన్ చేసుకునే వాళ్ళు ఈ రెండిటిని అవాయిడ్ చేస్తే మంచిది. బికాస్ ఎక్స్‌రేస్ అండ్ సీటీ స్కాన్ నుంచి వచ్చే రేడియేషన్ ద్వారా మన ఎగ్స్ కానీ, మేల్స్‌లో స్పెర్మ్స్ కానీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చనమాట. స్పెర్మ్స్ అండ్ ఎగ్స్ అనేవి దే ఆర్ వెరీ వెరీ డెలికేట్ థింగ్స్. సో అవి చాలా ర్యాపిడ్లీ డివైడింగ్ ఉంటాయి. మోస్ట్ సెన్సిటివ్ సెల్స్ ఆఫ్ ద బాడీ ఆర్ స్పెర్మ్స్ అండ్ ఎగ్స్. సో ఇవి రేడియేషన్ కి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో హూ ఎవర్ ఇస్ ప్లానింగ్ ఫర్ ఎ ప్రెగ్నెన్సీ ఆర్ హూ ఎవర్ ఇస్ ప్రెగ్నెంట్, ఈ ఫీటస్ కి కడుపులో పెరుగుతున్న బేబీకి కూడా ఈ ఎక్స్రే అండ్ సిటీ స్కాన్ అనేది డేంజరస్. బట్ మనం అల్ట్రాసౌండ్ స్కానింగ్ మెషిన్ లో యూజ్ చేసేవి పీజో ఎలక్ట్రిక్ క్రిస్టల్స్ అంటారనమాట. సో ఈ పీజో ఎలక్ట్రిక్ క్రిస్టల్స్ ద్వారా రేడియేషన్ ఏ మాత్రము ఉండదు. జస్ట్ అది ఎలా ఉంటది లోపలని కనిపించడానికి మాత్రమే మనకు అది చూపిస్తుంది. సో ఎన్ని స్కాన్స్ చేసుకున్నా కూడా మీ బాడీ పైన కానీ, మీ ఎగ్స్ పైన, మీ స్పర్మ్స్ పైన ఎక్కడా ఎఫెక్ట్ చూపించదు. సో దిస్ ఇస్ అ వెరీ సేఫ్ ప్రొసీజర్. వన్ మోర్ ప్రొసీజర్ విచ్ ఇస్ సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ ఆర్ డ్యూరింగ్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఇస్ ఎంఆర్ఐ. సో ఎంఆర్ఐ ఎందుకు సేఫ్ అని అంటే, మ్యాగ్నెటిక్ వేవ్స్ యూస్ చేస్తారు ఎంఆర్ఐలో. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ యూస్ చేయటం వల్ల దీంట్లో కూడా ఎటువంటి రేడియేషన్ ఉండదన్నమాట. ఎంఆర్ఐ అండ్ అల్ట్రాసౌండ్ అబ్సల్యూట్లీ సేఫ్. సో ఇది సేఫ్ కాబట్టి ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు. అండ్ ఒకటే రోజు కూడా 2-3 స్కాన్స్ కూడా చేసినా తప్పులేదు. సో ఫస్ట్ థింగ్, మీ మైండ్లోంచి ఈ మిత్ తీసేయండి దట్ స్కాన్స్ ఆర్ డేంజరస్. స్కాన్స్ అనేది డేంజరస్ కాదు. ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో మనం చాలా రకాలుగా స్కాన్స్ వాడతాము. ఫాలిక్యులర్ స్టడీస్ అని, ఎగ్ ఎట్లా పెరుగుతుందని డైలీ మనం చెక్ చేసుకుంటా ఉండాల్సి వస్తుంది. సో దిస్ ఇస్ ఫర్ ఫాలిక్యులర్ స్టడీ. అండ్ వన్ మోర్ థింగ్, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళకైతే ఆల్మోస్ట్ డేకి 1-2 టైమ్స్ కూడా చేయాల్సి ఉంటుంది ఒక్కొక్కసారి. అండ్ గర్భసంచిలో మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడానికి లైనింగ్ ఎలా పెరుగుతోంది, దీనికి కూడా మనం స్కాన్స్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఎగ్ రిలీజ్ అయిందా చూడడానికి స్కానే కావాలి. ప్రతి చిన్నదానికి స్కాన్ అనేది ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ ఫర్ అవర్ డాక్టర్స్. మీకు బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి స్కాన్ ఖచ్చితంగా కావాలి. సో ఇన్ని స్కాన్స్ చేసుకున్నా కూడా ఎటువంటి అయిన ప్రాబ్లం ఉండదు. సో ఇదొకటి ఐ వాంటెడ్ టు క్లారిఫై. థ్యాంక్ యూ సో మచ్.